ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం నాడు ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే అందరి కళ్ళు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనే ఉన్నాయనే చెప్పాలి. 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలతో ఆధిపత్యం చెలాయించిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే జగన్ మాత్రం శుక్రవారం నాడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. జగన్ కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సమయం మాత్రమే లోపలున్నారు. అది అయిపోగానే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తడబడ్డారు. తొలుత జగన్మోహన్ అని తన పేరును చెప్పి తర్వాత జగన్మోహన్ రెడ్డిగా సవరించుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగానే అందరికీ నమస్కారం చేస్తూ జగన్ బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీలో వైసీపీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నందున ప్రతిపక్షంగా పోరాటం చేయడానికి పెద్దగా ఛాన్స్ ఉంటుందని భావించటం లేదని జగన్ తాజాగా పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిన తర్వాత జనంలోకి వెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు అన్నది రాబోయే రోజుల్లో కానీ తెలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.